1 గంట 2 గంట సేపుల్లో పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయిల్ని. నాకు వినగానే బుర్ర పాడైపోయిందా. 2 గంటల తర్వాత మళ్ళీ విడాకులు ఇచ్చేవచ్చు. బఠానీ గింజలు ఇసురుకున్నట్టు ఏందో అణుబాంబులు ఇసురుకుంటున్నారు. పూరి అమ్మ వారం దాకా సిమ్ లేకుండా నేను ఎలా సర్వ్ అయ్యేవాళ్ళ. లొకేషన్స్ మ్యాప్ యూజ్ చేయకుండా ఎట బతకాల నాకు అర్థం కావట్లేదు. వెరీ గుడ్ ఫిష్. ఒక అమ్మాయిని చూస్తారు, ఆ అమ్మాయి మీకు నచ్చుతుంది, ఫిజికల్గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ ఇస్లామిక్ దేశాల్లో అవన్నీ ఇల్లీగల్ కదా, అవన్నీ చేయరాదు, అవన్నీ చేస్తే ఒప్పుకోరు. స్ట్రీట్ అంతా మొత్తం కార్లకే అనమాట. ఇస్లామిక్ కంట్రీస్ ఇక్కడ ఏది మనకి ఫ్రెష్గా దొరకవు అనమాట. చల్లని ప్రదేశం చాలా బాగుంది. ఫస్ట్ డే వైబ్ కూడా చూడండి, చెట్ల నుంచి మొత్తం కింద పడిపోతుంది, అందమైన అమ్మాయిలతో కలకల్లాడిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ఇరాన్ యాత్రలో భాగంగా మనమైతే ఇరాన్ క్యాపిటల్ సిటీ అయిన టెహరాన్కి అయితే వచ్చినాము. ముందే యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఎవరు చేయనంత రిస్క్ చేసి డేర్ చేసి మనం ఇరాన్కి అయితే వచ్చినాము. ఈరోజు నా మొదటి రోజు అనమాట ఇరాన్లో. ఇంతవరకు సిమ్ కొనుక్కోలేదు. లాస్ట్ వీడియో ఎవరు చూడలేదో ఖచ్చితంగా చూడండి. సిమ్ ఎయిర్పోర్ట్లో పర్చేజ్ చేసిన, ఆడ కేవైసీ ఫెయిల్ అయిపోయింది, అందుకని చెప్పేసి మళ్ళీ సిటీలోకి వచ్చేసినాను. ఈరోజు బయటికి వెళ్ళి సిమ్ము, ఇటు కరెన్సీ, ఇక్కడ జనాలు, కల్చరు మీకు అన్నీ చెప్తాను. నేను స్టే చేస్తున్న హాస్టల్ అయితే ఇదే, మీ వెనకాల చూసుకోవచ్చు. దానికి చూడండి ఎన్ని సెక్యూరిటీలు ఉన్నాయో. ఫుల్ సెక్యూరిటీలు, మొత్తం కెమెరాలు గట్రా అన్నీ పెట్టినారు. కెమెరా చూసే లాక్ ఓపెన్ చేస్తారు. మన దగ్గర కీ అన్నీ ఇచ్చినారు. చాలా ఫుల్ సేఫ్ అనమాట. చలి మాత్రం మామూలుగా వేయట్లేదు. నైటే మంచు పడింది అనమాట, ఆకాశం నుంచి మంచు గడ పడింది. చాలా బ్యూటిఫుల్గా ఉండింది అసలుకి. సో చలి నేను ఒక్కడే స్వెటర్ వేసుకోలేదు, మిగతా అందరూ స్వెటర్ వేసుకొని తిరుగుతున్నారు. చూపిస్తా చూడండి. చూసినారా, ఇదే నేనున్న ఏరియా అయితే. ప్రతి ఒక్కరు చూడండి, అందరూ షటర్లు వేసుకొని తిరుగుతున్నారు. బాగా చల్లగా చలి వేస్తూ ఉందబ్బా. మంచి చలి సీజన్లో వచ్చినాను అన్నమాట. సో మనం కూడా వెళ్ళి షటర్ కూడా ఒకటి కొనుక్కుందాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిటీ లోపలికి వెళ్ళి ఇంకా చాలా విషయాలు చూడాలా. ఇంతవరకు ఏం తినలేదు, మధ్యాహ్నం అయిపోతుంది టైము. మొత్తం హడావిడిగా జరుగుతూ ఉంది. మొత్తం ఇక్కడ పెర్షియను, ఇంకా వీళ్ళు ఇరానియన్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ లాంగ్వేజెస్లోనే అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం అమ్మాయిలు మామూలుగా లేదు. ఫస్ట్ డే వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళని తీయకూడదులేండి, అది వేరే విషయం. అయితే మీకు చెప్తున్నా, దీని అఫీషియల్ నేమ్ వచ్చే కొద్ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అన్నమాట. ఇక్కడ మొత్తం పాపులేషను ఆల్మోస్ట్ 8.3 crore మెంబర్స్ అయితే పాపులేషన్ ఉన్నారు ఇక్కడ. బాగా చల్లని ప్రదేశం, చాలా బాగుంది. ఫస్ట్ డే వైబ్ కూడా చూడండి, చెట్ల నుంచి మొత్తం కింద పడిపోతుంది, అందమైన అమ్మాయిలతో కలకల్లాడిపోతుంది. ప్రపంచంలోనే అందమైన అమ్మాయిల జాబితాలు ఎత్తుకుంటే ఇరాన్ కూడా వస్తుంది అనమాట. ఇక మీ అందరికీ తెలుసు, ఇజ్రాయిల్ ఇరాన్ కొట్టుకొని చేస్తున్నారు. అణుబాంబులు అట్ల పక్క ఇసురుకుంటూ ఉన్నారు. బఠానీ గింజలు ఇసురుకున్నట్టు ఏందో అణుబాంబులు ఇసురుకుంటున్నారు. అలాంటి దేశంలో రిస్క్ చేసి చాలా డేర్ చేసి అయితే వచ్చినాను. హోప్ ఈ వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది, పూర్తిగా చూడండి. ముందైతే ఒక లైక్ వేసుకోండి, తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంటరి ప్రయాణికుడిని. ఇంక వెళ్దాం పదండి. వెళ్ళి ఫస్ట్ డే ఎలా ఉందో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఇరాన్ ఫస్ట్ ఇంప్రెషన్. ఇక్కడ బండ్లకి అంతా చూడండి, చేతులు గ్లౌజులు వేసుకొని అందరూ ఫుల్గా ఇది చేసుకొని తిరుగుతున్నాడు. వాడెవరో హర్ చేసిపోతున్నాడు, ఏరా తీస్తున్నావు అని చెప్పేసి హర్ చేసి వెళ్తున్నాడు. ఇందాక బండిలో వెళ్ళినాడు. బాగుందయ్యా, కానీ నా చేతులంతా ఇదైపోతుంది, మొత్తం స్పర్శ కొంచెం తగ్గిపోతుంది. అర్జెంటుగా వెళ్ళి స్వెటర్ కొనుక్కోవాలా, మామూలు చలి వేయట్లేదు. అండ్ ఇక్కడ మన ఇండియాకి దీనికి 2 గంటల సేపు టైం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మన ఇండియా ముందు ఉంటుంది అనమాట. మనకు అక్కడ 12 అవుతుంది అనుకోండి, ఇక్కడ 10 అవుతుంది టైము. సో ఇండియా 2 గంటలు ముందు ఉంటుంది, ఇరాన్ 2 గంటలు వెనుకుంటుంది. ఇరానీ ప్రజలు బాగా మంచి ఫ్రెండ్లీ ప్రజలు అని చెప్పి విన్నాను. మరి ఏంటో మీరు ఏదైతే మీడియా ఉందో మీడియా చెప్పింది నమ్మకండి. మీడియా అన్ని ఉఫాల్ మాటలే చెప్తుంది. సో వాళ్ళ స్టోరీస్, వాళ్ళ ఓన్ స్టోరీస్ వాళ్ళు రాసుకుంటారు. నేను ట్రావెలింగ్ చేసిన దాంతో ఏదైనా నేర్చుకున్నాను ఏమరా అంటే మీడియా చెప్పింది నమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళ సొంత కథలు వాళ్ళు రాసుకుంటారు. లోకల్ బస్సెస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, రోడ్లు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. రోడ్డు క్రాస్ చేద్దామని చెప్పి చూస్తున్నాను, అయితే మనకి ఛాన్స్ దొరకట్లేదు రోడ్డు క్రాస్ చేసేదానికి. అక్కడ చూడండి వాళ్ళ జెండా రెపరెపలు ఆడేస్తూ ఉంది. ఎంత పెద్ద జెండా పెట్టినారు. ఇది ముందే ఇస్లామిక్ కంట్రీ కదా. ఓకే రోడ్డు క్రాస్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ బస్సులు అడ్డంగా వచ్చేసినాయి. బస్సు దాటేని, బస్సు వెళ్ళిపోయి మనం అయితే రోడ్డు క్రాస్ చేసి వెళ్దాం. బాగుందబ్బా. ఫస్ట్ రాగానే బాగా చలి కొడుతూ ఉంది, చాలా మంచిగా ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి, బాగా మంచి డెవలప్మెంట్ టెహ్రాన్. ఎందుకంటే క్యాపిటల్ సిటీ కదా, క్యాపిటల్ సిటీ కాబట్టి మంచి డెవలప్మెంట్తో ఉంది క్యాపిటల్ సిటీ మొత్తం. అండ్ ఇక్కడ రోడ్డు మధ్యలో మంచి పార్క్ లాగా కూడా కట్టిండారు. అతనే చూసుకుంటే వీళ్ళ ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రీవియస్ ఇతని పరిపాలించారంట ఇస్లామిక్ మతాన్ని. మత పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. మీకు పోయే కొద్దికి మీ సిరీస్ అంతా పోయే కొద్దికి మామూలు ఇంట్రెస్టింగ్గా ఉండదు, చాలా ఘోరమైన ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యుద్ధాలు ఎందుకు జరిగినాయి, అసలు వీళ్ళకి ఇజ్రాయెల్కి గొడవ ఏంటి,
దీంతో ఇండియా పాత్ర ఏంటి మొత్తం రాబోయే సిరీస్లో వస్తుంది. సో మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మళ్ళీ వీడియోలు మిస్ అవ్వదు. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది రాబోయే వీడియోస్లో. నేను ఇప్పుడు సిమ్ కార్డు గురించి ఎతకుతా ఉన్నాను, ఎక్కడైనా సిమ్ షాప్ కనిపిస్తే ఎతకదామని చెప్పేసి. ఇక్కడ మన వీళ్ళ కరెన్సీ ఉంది కదా, వీళ్ళ కరెన్సీ ఏదైతే ఉందో మన ఒక్క INR ఇక్కడ 500 రూపాయలు అనమాట వీళ్ళ కరెన్సీలో. సో మన కరెన్సీకి చాలా విలువ ఉంది ఇరాన్లో. సో రాగానే మంచి బ్యూటిఫుల్ వైబ్, మంచిగా ట్రీట్ చేసినారు జనాలు, కానీ కొంచెం యూనో కన్జర్వేటివ్గా ఉన్నారు. ఓకే ఇట్లా మేము ఎవరితో మాట్లాడకూడదు అన్నట్టు కొంచెం కన్జర్వేటివ్గా ఉన్నట్టు అనిపించింది. ఆలస్యం లేకుండా వెళ్ళైతే సిమ్ పర్చేస్ చేసుకుందాం పదండి. తర్వాత ఈ సిటీ అందాలు మొత్తం చూపిస్తాను. దుమ్ము లేసిపోయింది సిటీ అయితే, తెహరాన్ అదిరిపోయింది, మొత్తం చూపిస్తాను. ఈ ప్లేస్కి అయితే వచ్చినాను, ఇదే మంచి నెట్వర్క్ అనమాట ఇరాన్లోనే. MTNకి షాప్ దగ్గరికి అయితే వస్తే వాడైతే ఇంక సిమ్ నా పాస్పోర్ట్ తీసుకున్నాడు. పాస్పోర్ట్ తీసుకొని సిమ్ అయితే ఒక వారం వరకు మేము ఇవ్వలేము నీకు, వారం తర్వాత రా అంట. పూరి అమ్మ, వారం దాకా సిమ్ లేకుండా నేను ఎలా సర్వ్ అయ్యేవాళ్ళ? లొకేషన్స్ మ్యాప్ యూస్ చేయకుండా ఎట్ట బతకాలి నాకు అర్థం కావట్లేదు. అంటే కొత్త సిమ్ కార్డులు ఇప్పుడు ఏం ఇవ్వలేము, మొత్తము యుద్ధాలు జరుగుతున్న దానివల్ల టవర్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి, మేము కొత్త సిమ్ కార్డులు ఇవ్వలేము, సిస్టమ్లు ఏం పని చేయట్లేదు అంటున్నారు. వారం రోజులు సిమ్ లేకుండా ఏం లేకుండా నేను ఎలా సర్వ్ అయ్యేవాళ్ళ? నాకు ఉన్నదే 2 వీక్స్ వీసా. వా ఏం యుద్ధం జరిగే దేశమో కానీ బాగా గట్టిగా దెబ్బ కొట్టింది నాకైతే. నెక్స్ట్ ఇంకో చోట అన్న ట్రై చేస్తాను, బ్లాక్లో అన్న సిమ్ములు దొరుకుతాయా ఏంటని చెప్పేసి. సిమ్ ఇంటర్నెట్ లేకపోతే మనం ఏం చేయలేము, మొత్తం డొల్ అయిపోతుంది. ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ కావాలన్నమాట. ప్రతి ఒక్క దానికి దుకాణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం అవుట్లెట్లు లాగా ఉన్నాయి అన్నీ, ఒక్కో దానికి. ఇందాక షూస్ కన్నిటికి ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దానికి దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం మార్కెట్ ఏరియా అనమాట. టెహరాన్లో నేను ఉండడం మొత్తం మార్కెట్ ఏరియానే. అన్నీ ప్రతిదానికి ఒక షాపు, ఎలక్ట్రిక్ షాప్ ఒకటి, ఫోన్లకి షాప్ ఒకటి, ఇంకా మిషన్లకి షాప్ ఒకటి, షూస్కి షాప్ ఒకటి, బట్టలకి షాప్ ఒకటి, గ్లౌజులకి షాప్ ఒకటి, అలా ప్రతిదానికి ఒక్కొక్క షాపు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. స్ట్రీట్ అంతా మొత్తం కార్లకే అనమాట. కారు టైర్లు ఉన్నాయి కదా, టైర్లు వీల్స్ వీటికే అనమాట స్ట్రీట్ అంతా. చూడండి ఎలా ఉందో. అమ్మ బాబు వెళ్ళిపోరా, వెనకాల హార్న్ ఎర్రగొడుతున్నాడు వేరేవాడు. మొత్తం చూడండి. నాకు ఏ దేశానికి వెళ్ళిన, ఇప్పుడు నాకు 14 దేశాలు అయిపోయి 15వ దేశం కదా, ఏ దేశంలో నాకు ఇంటర్నేషనల్కి వెళ్ళిన ఫీలే రాలేదు. కానీ ఇరాన్లో ఖచ్చితంగా నాకు ఆ ఫీల్ అయితే వస్తూ ఉంది. మొత్తం చూడండి, మొత్తం కార్లకే వీల్స్ కానీ, ఆ టైర్లు కానీ, దానికి మళ్ళీ లైటింగ్లు డిఫరెంట్గా, ఫుల్ ట్రాఫిక్ ఉంది, హడావిడిగా ఉంది. ఫ్యాన్సీ టైర్లు ఉన్నాయి చూడ్డానికి, భలే ఉన్నాయి. మొత్తం రేసింగ్ కార్లకి సూపర్ ఉన్నాయి అబ్బా. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే చేస్తున్నట్టున్నారు, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ అంతా టైర్లది. భలే ఉన్నాయి వీల్స్. ఇక్కడ కానీ కారు కొనుక్కుంటే దుమ్మరు అసలు రీమోడలింగ్ చేయించుకోవచ్చు వాటిని. ఎంత బాగుంది చూడండి, మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు. బాగుంది అయ్యా. స్పోర్ట్స్ కార్లు అన్నీ గట్రా బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయింది అసలుకి నేను చెప్పాలంటే. ఇరాన్లో మార్కెట్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ చాలా వరకు ఫిష్ మార్కెట్ అయితే ఉంది, సీ ఫుడ్ మార్కెట్ని వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడైతే. అక్కడ చూడండి రొయ్యలు గట్రా అన్నీ ఉన్నాయి కదా, మొత్తం సపరేట్ చేస్తున్నారన్నమాట రొయ్యలంతా. ఇదంతా మార్కెట్ అనమాట, మొత్తం సీ ఫుడ్ మార్కెట్లో పెద్ద చేపలు, పెద్ద తిమింగలాలు కూడా పెట్టిండారు. ఇవేంటో మరి నాకు కూడా తెలీదు, ఎలా ఉన్నాయి చూడండి. పెద్ద చేపలు చాలా పెద్దగా ఉన్నాయి. రొయ్యలు ఉన్నాయి, రొయ్యల్ని పెట్టినారు. మొత్తం వాళ్ళ భాషలో రాసినారు, పెర్షియన్లో. బాగుంది. నైస్ Very good fish. Okay. Very good fish. But how much? And I'm just looking. Yes, very good. Okay. Yeah, very good. Goodbye. See you later. Okay. Thank you. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనుషులంతా. ఇక్కడ కూడా చూడండి ఎన్ని సీ ఫుడ్లు పెట్టినారు, చాలా రకాలు అయితే ఉన్నాయి. రొయ్యలు మొత్తం సపరేట్ చేసినారు, సీ ఫుడ్ పెట్టినారు. వెరీ గుడ్. హౌ ఆర్ యూ? అందరూ గోల్ పెట్టేస్తున్నారు చూడండి వచ్చే కొద్దికి. బాగా మంచి ఫ్రెండ్లీగా. థ్యాంక్ యూ. మొత్తం గోల పెట్టేస్తున్నారు. అల్కాపూర్ చూడండి. ఈ చేప అయితే చూడండి చాలా పెద్దగా ఉంది, పెద్ద తిమింగలం లాగా ఉన్నది. నైస్, గుడ్ ఫిష్. సో ఇంకా పండ్లు వ్యాపారం అవన్నీ పెట్టుకున్నారు. ఇంకంతా పండ్లు పెట్టుకున్నారు చూడండి, టమాటాలు, ఉల్లగడ్డలు, ఇంకేవో కొన్ని గ్రేప్స్ అయితే వేరే కలర్గా ఉంది. ఆపిల్స్ ఉన్నాయి, బనానాలు చాలా అయితే ఉన్నాయి. ఫుడ్ మంచిగా ఉన్నాయి. మార్కెట్ మంచి మార్కెట్ అసలు. పీపుల్ జనం మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇది కూరగాయల మార్కెటే.
కూరగాయలు అన్నీ వరుస పెట్టి పెట్టేస్తున్నారు, రేట్లు కూడా పైన వేస్తున్నారు అనమాట. ఇది కూడా చేపల మార్కెట్. మళ్ళీ బాగున్నారు, అంత ఐస్ పెట్టి మంచిగా పెడతారు. ఇక్కడ ఏం రా అంటే అన్నీ మీకు ఏది ఫ్రెష్గా దొరకవు. ఈ అరబిక్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉందో, ఇస్లామిక్ కంట్రీస్, ఇక్కడ ఏది మనకి ఫ్రెష్గా దొరకవు అనమాట. వీళ్ళు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొనేసి దీన్ని అట్లే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని మటన్ కానీ చికెన్ కానీ అవన్నీ తినాలన్నా 2 నెలలు 3 నెలలు ముందు మటన్ ముందు చికెన్ కానీ 6 నెలలు అయింటే సంవత్సరం అయింటుంది అట్టే పెట్టి బాగా గట్టిపోతుంది. అవన్నీ మీరు యూరోప్లో చూడొచ్చు. సేమ్ ఆ ఫీల్ అయితే ఉంది నాకు. ఒక 15 దేశంలో ఫస్ట్ దేశం అన్నమాట ఇది. నాకు నిజంగానే ఫారిన్ కంట్రీకి వచ్చిన ఫీల్ వచ్చిన మొట్టమొదటి దేశం ఏమరా అంటే ఇరానే. వచ్చిన మొదటి రోజే అట్లా అనిపించింది నాకు. సూపర్ ఉంది అసలుకి. జనాలు కూడా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు, పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచి హెల్ప్ చేస్తున్నారు. కొంతమంది ఫ్రెండ్లీ ఉన్నారు, కొంతమంది లేదు. కానీ ఓకే, ఫస్ట్ డే కదా, పోయే కొద్దిగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ డే కాబట్టి మంచిగా పోతాం చూడండి. మళ్ళీ ఇంకో చేపల మార్కెటు బాగుందయ్యా. ఇంక ఇవి పిండి పదార్థాలు, బియ్యము గట్రా అవన్నీ ఆడేసి పెట్టినారనమాట. బాగుంది. మళ్ళీ రొయ్యలు, చేపలు, రకరకాల చేపలు, దాంతోపాటు అందమైన అమ్మాయిలు అమ్మరు, చేపలు మాత్రం అమ్ముతారు. చేపల మార్కెట్ అవంతా మీకు ఎలా అనిపించిందో ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఇంకో వేరే మార్కెట్కి అయితే వచ్చినాము. ఇక్కడ అన్ని మార్కెట్లో ఏ ఒక చిన్నదానికి కూడా చేసేస్తున్నారు. అమ్మాయిలు అయితే ఇక్కడ తీయకూడదు అనమాట. అయినా నేను తీస్తున్నాను. ఏమవుతుందో ఏంటో మరి, ఫస్ట్ డే కదా, నాకు తెలుసు తీయకూడదని, అయినా తీస్తున్నాను. మరి ఏమవుతుందో ఏంటో ఇంక ఫ్యూచర్లో వేచి చూడాలా. ఇక్కడ ఒక డిఫరెంట్ సిస్టమ్ అయితే ఉంది, మ్యారేజ్ సిస్టము. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు వినంగానే. 1 గంటకి 2 గంటల సేపుకి పెళ్లి చేసుకోవచ్చు అంట. ఏది ఇప్పుడు మీరు అమ్మాయితో కావాలి ఆనందం, ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తారు, ఆ అమ్మాయి మీకు నచ్చుతుంది, ఫిజికల్గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ ఇస్లామిక్ దేశాల్లో అవన్నీ ఇల్లీగల్ కదా, అవన్నీ చేయరాదు, అవన్నీ చేస్తే ఒప్పుకోరు. సో అందుకని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ అయితే వచ్చినారనమాట. 1 గంట 2 గంట సేపుల్లో పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయిల్ని. నాకు వినంగానే బుర్ర పాడైపోయిందా. 2 గంటల తర్వాత మళ్ళీ విడాకులు ఇచ్చేవచ్చు. ఏది మళ్ళీ మీరు ఆనందించేసిన తర్వాత విడాకులు ఇచ్చేవచ్చు అనమాట. అట్లా 2 గంటల సేపుకి 3 గంటల సేపుకి పెళ్ళి ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఇది వినంగానే. మీకు ఎలా అనిపించిందో ఏంటో మీరు అది కూడా కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఆశ్చర్యం. మిగతా దేశాల్లో అంతా ఆటగాళ్ళకి మంచి ప్లేసులు ఉంటాయి, వాళ్ళు వెళ్తారు, ఆటలాడుకుంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, అయిపోతుంది. ఇలాంటి దేశాల్లో ఏం చేయాలా, అది సమస్య. అందుకని చెప్పేసి ఇట్లా ఇప్పుడు నేనున్నాను, ఎవరి దగ్గర అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొంచెం మిస్బిహేవ్ చేసినాను అనుకోండి, లోకల్స్కి రైట్స్ ఉంటుంది అనమాట, పెళ్లి చేసేసేది. మా ఇద్దరికి కొంచెం తేడాగా బిహేవ్ చేసినా వాళ్ళకి రైట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళైతే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ నా రైట్స్ ఏంటి, నేనైతే విడాకులు ఇచ్చేవచ్చు అనమాట అమ్మాయికి. అది అట్లా చాలా వరకు జరిగింది. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఏమరా అంటే, చాలామంది అమ్మాయిలకి భర్తలు ఉండరు అనమాట. చాలామందికి భర్తలు ఉండరు. మీకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది కదా, 2 గంటల సేపు 3 గంటల సేపు పెళ్ళి ఏంటని చెప్పేసి. వాళ్ళు ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం, మళ్ళీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడైతే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం నా చేతుల్ని నేను సంరక్షించుకోవాలా, అదే పెద్ద టాస్క్ అన్నమాట నాకు. సో అందుకని హ్యాండ్ గ్లౌజులు కొనుక్కుందామని చెప్పేసి లోకల్ షాప్కి అయితే వచ్చినాను. వాడు 2,60,000 చెప్పినాడు. 2 లక్షలు కాదు, అది 2,60,000 సంథింగ్ చెప్పినాడు. నేను 2 లక్షలకి అడిగినాను. సో 2 లక్షలకి ఇస్తా అన్నాడు. వీళ్ళ కరెన్సీలో 2 లక్షలు అంటే మనం ఎట్లా లెక్కేసుకోవాలి తెలిసిన, 20 లక్షలు అన్నట్టు. 20 లక్షలు పెట్టి హ్యాండ్ గ్లౌజ్ అయితే కొనుక్కుంటాను. అంటే మీకు మామూలుగా చెప్పడానికి వీళ్ళకి చెప్పడానికి 2 లక్షలు, మీ దగ్గర చెప్పేదానికి కరెన్సీ చేంజ్ చేస్తాం కదా, 20 లక్షల రూపాయలు అనమాట. 20 లక్షల రూపాయలు పెట్టి మనమైతే ఇప్పుడు హ్యాండ్ గ్లౌజ్ కొనుక్కోపోదాము. డబ్బులు చూసిన తర్వాత రేట్లు అయితే మార్చేసినాడు అనమాట. ఇందాక 20 లక్షలకు ఒప్పుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు అయితే ఇమ్మంటున్నాడు. చూడండి ఎట్లా రేట్లు మార్చేస్తున్నారు వీళ్ళు. మా టూరిస్టులు అంటే వీళ్ళు పాపం ఇదే ఉన్నారు కదా, ఎంత వస్తే అంత అన్నట్టు లాగేసుకుంటున్నారు డబ్బులు. ఏం చేయాలో ఏమో. సిమ్ కోసం నా కష్టాలు అసలు మామూలుగా లేదు. సిమ్ లేకుండా అసలే యుద్ధాలు జరిగే దేశంలో ఎలా సర్వై అవుతానో ఏంటో మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదొక నాకు డిఫరెంట్ అడ్వెంచర్ అనే చెప్పాలి. చాలా పెద్ద అడ్వెంచర్ చేయబోతాను ఇప్పుడు రాబోయే కమింగ్ డేస్లో. హోప్ఫుల్లీ నాకు సిమ్ దొరకాలని చెప్పి కోరుకుంటాను నేను. టెహరాన్లో లోకల్ బస్సెస్ అయితే ఇదే అనమాట. చూడండి వాళ్ళ జెండా కూడా ముందర వేస్తున్నారు కదా, పైన మనలాగే బోర్డు కూడా పెట్టారు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది అని చెప్పేసి ఒక బోర్డు కూడా ఉంది చూడండి. ఇదే బస్సు అనమాట, లోకల్ బస్సెస్. ఇక్కడికి వచ్చేసి మీరు స్కాన్ అదే చేయాలా. నేను ఎప్పుడు వెళ్ళలేదు దీని లోపలికి. సో ఫ్యూచర్లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మన దగ్గర సిమ్ లేదు, మనకేం తెలియదు, పెద్దగా అర్థం కావట్లేదు. టికెట్లు కూడా తీసుకొని వెళ్ళొచ్చా లేకపోతే ఎలా అని చెప్పేసి. ఈ బస్ స్టాప్లో అయితే బస్సులు అయితే వచ్చి వరుసగా ఆగున్నాయి.
అందరూ అయితే వెళ్తే లోపల డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. కొన్ని బస్సుల్లో డైరెక్ట్ టికెట్లు ఏం లేదు, డైరెక్ట్ చైనా సిస్టమ్ లాగా స్కానింగ్ సిస్టమ్ ఏమన్నా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో బస్సు, లోకల్ బస్సులు అన్నమాట. యుద్ధం జరిగే దేశంలో లోకల్ బస్సులు ఇవి. ఎంత ఇదిగా ఉంది చూడండి. సేమ్ ఇండియన్ బస్సు లాగానే ఉన్నాయి. మన సైడ్ ఉంటాయి కదా సిటీల్లో బస్సెస్, సేమ్ యాస్టీస్ అట్లే ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయము, వీళ్ళకి ఇట్లా అంటే మన సైడ్ మిడిల్ ఫింగర్ చూపిస్తే ఏం మీనింగ్ వస్తుందో ఆ మీనింగ్ వస్తుందంట ఇక్కడ. నాకు అన్నీ విచిత్రంగా ఉన్నాయి రూల్స్లన్నీ. ఎవరిని తీయకూడదు, ఏం చేయకూడదు అంటే. ఇస్లామిక్ దేశాలండి అమ్మాయిల్ని షూట్ చేయడం నేరం. తెలిసే షూట్ చేస్తున్నా నేను, తెలియకుంటే ఏం కాదు. సో చలో వెళ్దాం. మరి దేశానికి వచ్చినప్పుడు దేశం చూపించాల, స్థితిగతులు ఏంటో, మనుషులు ఎలా ఉన్నారో ఏంటో మరి మీకు చూపించాలి కదా. అది నా బాధ్యత, చూపించాల్సింది. అక్కడేదో క్లీనింగ్ వర్క్ జరుగుతుంది, రోడ్డు క్లీనింగ్. ఇక్కడ అబ్బాయిలు ఎంత బాగున్నారు తెలుసా, వాళ్ళు చెత్త ఏరుకుంటున్నారు. బాగా మొత్తం 6 ప్యాక్ కండలు వేసుకొనేసి హ్యాండ్సమ్గా మంచిగా కటింగ్ చేసుకొని భలే ఉంటారు. వాళ్ళు చెత్తలు ఏరుకుంటున్నారు. వాళ్ళు చూడండి ఏదో వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ. జబన్ ఏదో కొట్టేసి చాలా మంది క్లీనింగ్ వర్క్ అన్నమాట, శుభ్రం చేస్తున్నారు. హాయ్ హాయ్ హలో. వాళ్ళు అట్లా చూస్తే నాకల్లా హాయ్ చెప్పేసి తప్పించుకునేదానికి, లేదంటే వచ్చి నా మీద పడిపోతే నేనేం చేసేది. అసలే దేశం కానీ దేశం, అందులోనూ మొదటి రోజు నా మీద పడిపోతే ఏం చేసేది. అందుకని చెప్పేసి అట్లా సరదా కొన్ని ట్రిక్లు అనమాట, ఇవన్నీ ట్రావెలింగ్ ట్రిప్స్ అనమాట. కానీ మధ్యలో జెండా పెట్టినారు, అది మాత్రం అదిరిపోయింది నాకు చూడడానికి. జెండా మాత్రం ఊరంతా చుట్టుకొని మళ్ళీ నా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక మెట్రో ఉందన్నమాట, నా హాస్టల్ పక్కనే మెట్రో ఒకటి ఉంది. సో సూపర్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్, ఈజీ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్. హాస్టల్ దగ్గర నుంచి పక్కకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మంచిగా అయింది. ఫస్ట్ డే అయితే బ్రహ్మాండంగా అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్విస్ట్లు టర్న్లు బాగా గట్టిగా ఉంది. నేను ఇంటర్నెట్ లేకుండా ఎలా సర్వైవ్ అవుతానో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇరాన్ వీడియోల కోసం తక్షణమే ఒంటరి ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇరాన్.